హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటో వెళ్ళేటప్పుడు అయితే మేము చెప్తాము. సో లోకేష్ అయితే వెళ్ళిపోదాం. వెరీ ఇరిటేటింగ్ గాయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? గాలితో మారం వచ్చినా ఏం వచ్చినా మాత్రం బ్యాన్ఫ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మనం బ్యాన్ఫ్ టౌన్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము డ్రమ్ హెల్లర్ మ్యూజియంకి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ టుడే ఇట్స్ క్లోజ్డ్ అనమాట. సో అందుకనే మేము బ్యాన్ఫ్కి అయితే కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ టు ఆ వీడియో అండ్ మీకు ముందు డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్ చూపిద్దామని అనుకుంటున్నాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎస్. 103 kilometers, ఇంకా 103 kilometers, 102 ఇగో టువర్డ్స్ బ్యాన్ఫ్ టౌన్ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము. యా గైస్, మిన్ను చెప్పినట్టు మేము ఇప్పుడైతే బ్యాన్ఫ్ డౌన్ టౌన్కి వెళ్తున్నాము. బట్ దానికన్నా ముందు ఒక హిడెన్ స్పాట్ అయితే ఉంది, అది మీకు చూపించాలనుకుంటున్నాము. అక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు అండ్ ఈవెన్ మంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే ఉంది. డస్ట్, ఏం డస్ట్ ఇది? ఏమైనా పని చేస్తున్నారు? ఏంట్రా అది? గాల్దుమారంలో తీసుకుని వెళ్తున్నాడు. అసలు ఏంది? ఏ స్లోకి వెళ్తున్నా గాలి దుమారం. ఏంటి అంతేనా? అక్కడేనా? ఎందుకంటే గాలి దుమారం చూడు, అసలు గాలి గాలి దుమారం వచ్చింది. ఐ మీన్ ఇక్కడ మొత్తం గాలి దుమారమే, అందుకని అక్కడ రాసి పెట్టారు కదా విండ్స్ ఎక్కువ. గాలి దుమారం వచ్చినా ఏం వచ్చినా మాత్రం బ్యాన్ఫ్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ వేస్తాడు. కానీ తెలీదు ముందు ఎలా ఉంటుందో. ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా ఉంది గాయస్. ఇక్కడ చిన్న లేక్ ఉంది. చాలా మంది అయితే ఇక్కడ పిక్స్ తీసుకుంటారు. ఇక్కడ కాదు ముందు. సో ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, రాకీ మౌంటైన్స్ కదా ఇక్కడ. సో అందరూ ఇక్కడ పిక్స్ అయితే తీసుకుంటారు. మీకు చూపిస్తాను వ్యూ పాయింట్. ఈ చెట్లు ఇట్లా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. గైస్ చూస్తున్నారు కదా, ఇదే వ్యూ పాయింట్ చెప్పాను కదా. చూడ రివర్, పక్కనే ఇండస్ట్రీస్, ఇగో ఇక్కడ జనాలు. వ్యూ పాయింట్ ఇది, రాకీ మౌంటైన్స్. సో వీటిని అన్ని ఇక్కడ కూడా వ్యూ పాయింట్ ఉంటుంది ఒకటి. గైస్ చూడండి, ఇది కూడా ఒక వ్యూ పాయింట్. ఏంటి ఇక్కడ ఆస్ట్రేలియా ఫ్లాగ్, 3 ఫ్లాగ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇప్పుడు ఎవరైనా బ్యాన్ఫ్కి విజిట్ చేయడానికి వచ్చి ఒక నైట్ అక్కడ స్పెండ్ చేద్దాము, లేదా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకుంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో దానికి ఒక 50 కిలోమీటర్స్కి ముందుకు వస్తే క్యాన్మూర్ టౌన్ ఉంది. అక్కడితో కంపేర్ చేస్తే రేట్స్ రీజనబుల్గా ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. సో చాలామంది ఇక్కడ ఎయిర్బిఎన్బి తీసుకోవడం ప్రిఫర్ చేస్తారు.
సో గాయస్, మనమైతే బాన్ఫ్ టౌన్ కి వచ్చేసాము. బాన్ఫ్ టౌన్ సమ్మర్ లో ఎంత బాగుంటుందో వింటర్ లో అంతకన్నా చాలా బాగుంటుంది. అండ్ వింటర్ కానీ సమ్మర్ కానీ ఈ బాన్ఫ్ టౌన్ లో చాలా వరకు అందరూ వాక్ చేస్తూనే తిరుగుతారు. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 మాత్రమే ఉంటుంది. అండ్ జనాల రద్దీ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్ టర్న్ లో మన వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో చలో పదండి వెళ్ళి కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ మనం అయితే ఇప్పుడు గో ఫాల్స్ వ్యూ పాయింట్ అయితే వెళ్తున్నాం. అది ట్రైలర్. ఐ ఎక్సైటెడ్. రోడ్ మాత్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. కూర్గ్ లాగా ఉందా? కూలా చాలా బాగుంది రోడ్ కూడా. సో అక్కడైతే మా కార్ పార్క్ చేసాము. ఇక వెళ్ళి చూద్దాం. మిన్ను నేనైతే బాన్ఫ్ దగ్గరన బోరివర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. మిన్ను, హౌ యు ఎక్సైటెడ్? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా చలిగా ఉంది. యాక్చువల్లీ ఇది జాకెట్ వేసుకోవద్దా అనుకున్నాను, కానీ ముందుకెళ్ళేదైతే ఫుల్ చలిగా. ఎస్, యాక్చువల్గా ఇప్పుడు టెంపరేచర్ 10 degrees ఉంది. వెదర్ కూడా బాగుంది. యాక్చువల్గా జనాలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా మీకు వాటర్ ఫాల్ చూపించబోతున్నాం. సో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మేము చెప్తున్న బో వ్యాలీ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటే మీకు కెమెరాలో చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా చాలా మంది జనాలు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. మన బ్యాంక్ చుట్టూ ఇలా హిడెన్ జెమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఇట్ సైడ్ ఆ ఫ్లో వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇటు తిరిగి చూస్తే ఆ మౌంటైన్స్ వ్యూ ఇంకా అదిరిపోయింది. అండ్ ఈ సరౌండింగ్స్, ఈ నేచర్ చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్. ఎప్పటి నుంచో వాటర్ ఫాల్స్ అని చెప్తున్నా కదా అండి మీకు వీడియోలో. ఫైనల్లీ వాటర్ ఫాల్కి అయితే వచ్చింది. కాదు, యాక్చువల్గా ఇది వాటర్ ఫాలా? పైనుంచి కిందికి వాటర్ ఫ్లో అవుతుంది అంతే. వాటర్ ఫాలే కదా, ఫాల్ ఎక్కడ, ఫ్లో అది. పైకి ఎక్కుదామా? అక్కడ పైకి ఎక్కుదాం కదా, అక్కడికి వెళ్దాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడే ఆ వ్యూ పాయింట్ ఉంది. సో ఇదంతా బోరివల్. అండ్ బోరివర్ ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా 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 ఇటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మిన్ను నేను అయితే ఆ స్టెప్స్ అలా ఎక్కి పైకి వెళ్ళి పైనుంచి ఈ వాటర్ వ్యూ పాయింట్ చూపిస్తాము. ఎందుకైతే వెళ్దామా? చెప్పు మిన్ను, ఎలా ఉంది? చలిగా ఉంది. గాలి చాలా వస్తుంది కదా. కార్ దిగేటప్పుడు యాక్చువల్గా అంత చల్లగా లేదు, జాకెట్లు అవసరం లేదు అనుకున్నాము. కానీ వాటర్ దగ్గరికి రాగానే అమ్మో చాలా కూల్గా అనిపిస్తుంది. ఎప్పుడు గ్లౌజులు వేసుకొని, నేను కూడా మిన్ను గ్లౌజెస్ తీసుకొని మిన్ను వేసుకున్నా, అండ్ మిన్ను వేరే గ్లౌజెస్ వేసుకున్నాయి. క్యాలిగరీ అండ్ బాన్ఫ్ చుట్టూ చాలా అంటే చాలా ట్రెక్కింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మోర్ దెన్ 100 ట్రెక్కింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ క్యాలిగరియన్స్ కి ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. సో లీజర్ టైం దొరికినప్పుడు లేదా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రెక్కింగ్ లొకేషన్స్ చూసి ట్రెక్కింగ్ అయితే వస్తారు. అండ్ అన్ని ట్రెక్కింగ్ పాయింట్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ ఫ్లో ని చూస్తూ అయితే వాకింగ్ చేయొచ్చు. అయితే ఎక్కుతున్నాము. అక్కడ లేకుండే చలి, స్టెప్స్ ఎక్క కొద్దీ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫ్లో వ్యూ ఎంత బాగుందో. ఈ నేచర్, ఆ వాటర్ సౌండ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఏమైంది?
మిన్ను ఇలా వెళ్దామా ఇలా వెళ్దామా? మెట్లు ఎక్కవా? ఏమైంది? పాపం మిన్ను అయితే అలసిపోయింది, ఎందుకంటే స్టెప్స్ చాలా స్టీప్గా ఉన్నాయి. అండ్ మేము ఇలా అవుట్డోర్ వాక్ అలా వచ్చి చాలా డేస్ అవుతుంది. మా ఇంటి చుట్టుపక్కల వాకింగ్ అయితే చేసాం, కానీ ఇలా ట్రెక్కింగ్ ఎప్పుడు రాలేదు. సో మిన్ను అలసిపోయింది. అండ్ అదే కాదు, ఇట్ సైడ్ కూడా ఒక ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. కొంచెం ముందుకు వెళ్ళాలా చూద్దాం. బట్ ఈ మౌంటైన్స్, ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చల్లని స్వచ్ఛమైన గాలి, ఆ వాటర్ ఫ్లో సౌండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇప్పుడు ఇటు చూసుకుంటే ఈ పాత్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి కూడా ట్రెక్కింగ్ చేయొచ్చు. కానీ ఇది కొంచెం రఫ్ సర్ఫేస్ లాగా అన్ఈవెన్గా ఉంది. సో మేమైతే ఈ నార్మల్ పాత్లోనే వెళ్తాము. చలో మిన్ను వెళ్దామా? వాటర్ చాలా ఫ్లో ఉంది. నాకు సగం స్టెప్స్ ఎక్కే వరకు నాకు దమ్ము వచ్చేసింది. ఇంకొంచెం ముందుకు ఎలా వెళ్దాము? ఇప్పుడు స్టెప్స్ డౌన్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అటు కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళేసి వద్దాం, ఓకేనా? దారి ఉంది కదా. ఇది గండోలకి వెళ్ళే రూట్ అమ్మా. అనుకుంటాను అదే రూట్ అనుకుంటా. ఇప్పుడు మనం గండోలకి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అంతేలే కదా. సో ఇప్పుడు మిన్ను నేనైతే అక్కడున్న వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. కమ్మింగ్. బాగుంది కదా. ఇది సైకిల్ స్టాండ్ అనొచ్చు. ఇక్కడ సైకిల్స్ పెట్టుకుంటారు. అండ్ ఇదంతా సైక్లింగ్ ట్రైల్. ఈ వాకింగ్ ట్రైల్ చుట్టూ సైక్లింగ్ ట్రైల్ కూడా ఉంది. రోడ్లు ఎక్కుతావా? ఎస్ ఎస్, నేను ఇలా వస్తా. మెల్లిగా. మనం ఇలా వెళ్దాం. మిన్నుగాడు అక్కడే కూర్చున్నాడు. మనం జస్ట్ అలా ముందుకెళ్ళి ఇంకా కొంచెం చూసేసి వద్దాం. ఈ నేచర్లో ఇలా వాక్ చేస్తూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ దిగడం కొంచెం హెవీగా ఉంది, ఎందుకంటే అవి చాలా స్టీప్గా ఉన్నాయి. అండ్ ఇలా దిగితే మజా కూడా వస్తుంది. బట్ మీరైతే ఇలాంటి పనులు చేయకండి. నేను కొంచెం కేర్ఫుల్గా పట్టుకొని దిగాను. సో ఇంకా ట్రెక్కింగ్ పాత్ అయితే చాలా ఉంది, బట్ మిన్ను అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది. సో మనం వెళ్ళిపోదాము. సో ఈ ట్రెక్కింగ్ పాత్ మొత్తం ఇలా వాటర్ ఫ్లో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ నౌ. సో
ఇలా చాలా ప్లేసెస్లో సైక్లింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఈ సైక్లింగ్ ట్రైల్ అలా పైకి వెళ్ళి అక్కడ పైన ఇంకొక సైక్లింగ్ ట్రైల్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇదంతా ట్రెక్కింగ్ పాత్, నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళొచ్చు. అండ్ వెళ్ళే దారిలో మొత్తం ఇలా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మిన్ను దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వచ్చేసావా? వస్తావా? రా, వస్తావా? సేమ్ ఇలాగే అటు పాత్ కంటిన్యూ అవుతుంది ముందుకి. ఇంకా ఉందా? చాలా దూరం ఉంది. అయితే ఎండ్ వరకు యా. సో ఏం చేద్దాం, ఉందామా వెళ్ళిపోదామా? కొంచెంసేపు అక్కడ పిక్స్ దిగేసి. సో మేము వెళ్ళి అక్కడ కొంచెంసేపు డ్రెస్ తీసుకొని పిక్స్ దిగేసి నెక్స్ట్ బ్యాన్ టౌన్కి వెళ్తాం. గాయస్, మేమైతే సగం వరకే ట్రెక్ చేసినాము, ఇంకా చాలా ఉంది. బట్ నాని అయితే ముందుకైతే వెళ్ళొచ్చిండు, నేను ఇక్కడ కూర్చున్నా. సో ముందు ఏం కనిపించింది నీకు? ఏం లేదు, ఇలాగే ట్రెక్కింగ్ ట్రైల్ ఉంది, అది దిగిన తర్వాత ఇంకొకటి ఉంది, అంతే. సో అలా కంటిన్యూగా చాలా దూరం వరకు ఉంది. సో నేనైతే సగం దూరమే వెళ్ళినాను. బట్ ఇప్పుడైతే మనం మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోదాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో నడవండి. ఇక్కడ మాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనిపించింది. ఇక్కడ ఈ ఫెన్స్కి చాలా వరకు లాక్స్ అయితే వేశారు. ఎందుకు వేశారు ఏంటి అనేది నాకైతే క్లారిటీ లేదు. బట్ నాకున్న ఐడియా ప్రకారం అయితే చాలామంది కొన్ని విషెస్ కోరుకొని అవి నెరవేరాలని చెప్పి ఇలా లాక్స్ అయితే వేస్తారు. కిందకైతే వచ్చేసాము. ఇక రియల్ వాటర్ ఫ్లో చూపిస్తాము అండ్ కొంచెం అలా ముందుకు వెళ్ళి అదంతా తిరిగి చూపిస్తాము. ఈ స్వచ్ఛమైన గాలిలో వాటర్ దగ్గర తిరుగుతుంటే అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నిన్ను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ వాటర్ ఫ్లో కూడా అంత ఎక్కువగా లేదు. మేబీ వింటర్ సీజన్ కదా, అందుకే వాటర్ ఫ్లో తగ్గిందేమో. సమ్మర్ లో ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి వచ్చి చూడాలి. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంది. నిన్ను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నన్ను అడిగితే ఇది మన డేని పర్ఫెక్ట్ గా స్పెండ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ అని అంటాను. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంది, మౌంటైన్ వ్యూస్ ఉంది, ట్రెక్కింగ్ పాత్ ఉంది, సైక్లింగ్ పాత్ ఉంది, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ వాటర్ చూసారా, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అంతగా తెలియలేదు. బట్ ఇది నాకు లవ్ సింబల్ లాగా అనిపిస్తుంది. గాయస్, ఎవరన్నా బ్యాన్ సైడ్ వచ్చినారు అనుకో, కంపల్సరీ వ్యూ పాయింట్కి అయితే రండి. ఇది గండోలా పక్కనే ఉంది, బోరివర్ వ్యూ పాయింట్. చూస్తున్నారు కదా అక్కడ వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్. మై గాడ్, ఇది మస్ట్ సీనరీ ప్లేస్ అనమాట బ్యాన్స్లో. కంపల్సరీ రండి. అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంది, ట్రెక్కింగ్ చేసుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ యూ విల్ డూ హియర్. ఎంత ఫ్రెష్గా ఉంది వాటర్ కూడా. రాకీస్ చూడండి, మై గాడ్. అక్కడ మౌంటైన్స్ కూడా మొత్తం కవర్ అయిపోయి ఉంది క్లౌడ్స్కి. గాడ్, నిజంగా క్రేజీ కదా. ఈ వ్యూ పాయింట్కి ఇంకొక సైడ్ అయితే ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి ఆ వాటర్ ఫ్లో వ్యూ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది. ఓపెన్ చెయ్యి, చాలా కూల్గా ఉంది. గైస్, మనం అయితే సాఫ్రాన్కి అయితే వచ్చాము. బ్యాన్స్లో ఉంది. సో ఆకలి వేస్తుంది. సో మేము ఇక్కడ తినేసి కొద్దిసేపు వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే తిందాం. మిన్ను అయితే పాపడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది కార్తీక మాసం కదా, సో మేము నాన్ వెజిటేరియన్ ఆర్డర్ చేయలేదు.
అండ్ ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా బావుంది. ఇటు లెఫ్ట్ సైడ్ బార్ ఉంది. లైక్ ఇక్కడ మనం తింటూ తాగొచ్చు. అండ్ రైట్ సైడ్ అయితే మన ఇండియన్ స్టైల్ లాగా వాల్స్ మీద ఇండియా మ్యాప్ ఉంది. మన ట్రెడిషన్ గురించి చార్మినార్ ఇవన్నీ చాలా వరకు మంచిగా పెయింటింగ్స్ వేసున్నాయి. సో ఫార్ బావుంది అంబియన్స్ అదంతా. బాన్ ఫౌంటైన్‌లో ఇలా ఇండియన్ ఫుడ్ దొరకడం అయితే గ్రేటే. మా ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇది మేము ఆర్డర్ చేసిన వెజ్ పులావ్. దిస్ ఈస్ నాన్. అండ్ చెప్పాను కదా కార్తీక సోమవారం అని. సో మేమైతే మలై కోఫ్తా ట్రై చేస్తున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీగా అయితే లేదు. మలై కోఫ్తా అంటే చాలా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ టేస్ట్ అయితే కొంచెం యావరేజ్‌గా ఉంది. బట్ ఇక్కడ బాన్పు డౌన్ టౌన్‌లో ఈ టేస్ట్ అయితే ఓకే అనిపించింది నాకైతే. సో ఇద్దరం చకచకా తినేసి ఇంకా మీకు బాన్ఫ్ డౌన్ టౌన్ చూపిస్తాము. ఇదిగో బాన్ఫ్ డౌన్ టౌన్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బాన్ఫ్ డౌన్ టౌన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. చాలామంది విజిటర్స్ వస్తూనే ఉంటారు. అది వింటర్ కానీ సమ్మర్ కానీ టెంపరేచర్ -40 డిగ్రీస్ ఉండని జనాలు అయితే తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే బాన్ఫ్ డౌన్ టౌన్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. అండ్ మీరు కాలిగరీ కనుక విజిట్ చేస్తే మీరు ఖచ్చితంగా బాన్ఫ్ డౌన్ టౌన్‌కి రావాల్సిందే. వాట్ ఎవర్ ద టైం వింటర్‌లో వచ్చినా, సమ్మర్‌లో వచ్చినా, ఫాల్‌లో వచ్చినా ఎప్పుడొచ్చినా సరే బాన్ఫ్ డౌన్ టౌన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే ఇది సీజన్ టు సీజన్, టైమ్ టు టైమ్ ఇక్కడ క్లైమేట్, వెదర్, ఈ ఎన్విరాన్మెంట్ అయితే మారుతూనే ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత హ్యాపెనింగ్‌గా ఉందో. ఇప్పుడు టెంపరేచర్ -3 డిగ్రీస్ ఉంది. బట్ స్టిల్ జనాలైతే తిరుగుతున్నారు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపెనింగ్‌గా ఉంది. ఈజీ హౌస్. వర్షం పడుతుందా? లేదు, చిన్న చిన్నగా. పాప్కార్న్ తిందాందా? సారీ. స్మెల్ ఏంటి ఇలా ఉంది? ముందుకెళ్ళు. ఇప్పుడు నేను అయితే బాన్ఫ్ డౌన్ టౌన్‌లో ఉన్న ఒక పాప్కార్న్ షాప్‌కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ పాప్కార్న్స్ ఉన్నాయి. అండ్ నేనైతే రెగ్యులర్ క్లాసిక్ పాప్కార్న్ అయితే తీసుకున్నాము. బట్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా అంటే చాలా వెరైటీస్. చాక్లెట్ ఉంది, క్యారమిల్ ఉంది, మాపెల్ సిరప్ ఉంది, అండ్ కాటన్ క్యాండీ ఉంది. చాలా రకాల పాప్కార్న్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. లైక్ స్మాల్, మీడియం, బిగ్ అని చెప్పేసి. మేము స్మాల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఇన్ని రకాల పాప్కార్న్స్ ఉన్నాయి. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ పే అయితే చేసేస్తుంది. పే చేసిన తర్వాత పాప్కార్న్ తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా కొద్దిసేపు అలా వాక్ చేస్తూ టైం పాస్ అయితే చేస్తాము. గాయ్స్ ఇప్పుడు వరకు అయితే మనం వ్యూ పాయింట్ అండ్ బాన్ఫ్ టౌన్ అయితే ఫుల్ తిరిగినాం అండ్ తిన్నాం కూడా ఫుల్గా. చాలా టయర్డ్ ఫీల్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చలి ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిన్యూ బ్లాగ్స్. అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.